పెళ్లివాళ్ళు మళ్ళీ కబురు చేశారు. సమాధానం ఏమి చెప్పకుండా ఎన్ని రోజులు వాళ్ళని మభ్యపెట్టాలి? అసలు నీ నిర్ణయం ఏమిటి అని కూతుర్ని నిలదీసింది మీనాక్షమ్మ. అమ్మా! నీకు ఎన్నోసార్లు చెప్పాను. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని. కానీ నువ్వే నాకు చెప్పకుండా పెళ్లి చూపులు ఏర్పాటు చేశావు. వాళ్ళు ఎప్పుడో దారిలో కలిసినప్పుడు నా గురించి చెప్పావని వాళ్ళు పెళ్లి చూపులకు వస్తారని చెప్పావు. వాళ్ళ ముందు పరువు పోతుంది. ఈ ఒక్కసారికి పెళ్లి చూపులకు కూర్చో అన్నావు. అలాగే నీ మాట కాదనలేక కూర్చున్నాను. ఇప్పుడేమో వాళ్ళకి నచ్చావు. ఏం చెప్పమంటావ్ అని అడుగుతున్నావు. నీకు చాలాసార్లు చెప్పాను. నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నువ్వు ఒంటరిగా ఉండటం నాకు ఇష్టం లేదు. నాన్న పోయిన దగ్గర్నుంచి నువ్వే తల్లి, తండ్రి అయ్యి నన్ను పెంచుతున్నావు. ఇప్పుడు పెళ్లి చేసుకొని భర్తతో వెళ్ళిపోయి నిన్ను ఒంటరిదాన్ని చేయడం నాకు ఇష్టం లేదు. ఈ మాట నీకు చాలా సార్లు చెప్పాను. మళ్ళీ పెళ్లి పెళ్లి అంటూ నన్ను విసిగించొద్దు అంటూ లోపలికి వెళ్ళిపోయింది ప్రియ. అది కాదే, నేను చెప్పేది విను అంటూ ఎంతగా బ్రతిమాలాడినా తల్లి మాట వినకుండా తలుపు వేసుకుంది. ప్రియ చిన్నప్పుడే తండ్రి యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుండి కూతుర్ని చాలా కష్టాలు పడి ప్రేమగా పెంచుకుంది. ప్రియ కూడా తల్లిలోనే తండ్రిని చూసుకుంటూ పెరిగింది. ఇప్పుడు పెళ్లి చేసుకొని తల్లిని ఒంటరిని చేసి వెళ్ళిపోవడం ప్రియకి ఇష్టం లేదు. ఒక్కగానొక్క కూతురు పెళ్లి చూసి ఆమె పిల్లాపాపలతో సంతోషంగా ఉంటే చూడాలని కోరిక మీనాక్షమ్మది. మొండి పట్టుదలతో ఉన్న కూతుర్ని ఎలా మార్చాలో అర్థం కావడం లేదు ఆమెకు. పెళ్లివారు మళ్ళీ ఫోన్ చేశారు. మా అబ్బాయికి మీ అమ్మాయి ప్రియ బాగా నచ్చింది. అందుకే మీ అభిప్రాయం కోసం అన్నిసార్లు ఫోన్ చేస్తున్నాం. ఏమీ అనుకోకండి వదినగారు అంటూ అవతల నుండి వరసలు కూడా కలిపేశారు. అదే అండి, ఒక వారం రోజులు గడువు కావాలి. అమ్మాయి కొంచెం బిజీగా ఉంది ఆఫీసులో. ప్రాజెక్ట్ వర్కు అని తడబడుతూ చెప్పింది కామాక్షమ్మ. సరే, మీ ఇష్టం. కానీ మీరు చెప్పే నిర్ణయం మీదే మన ఇరు కుటుంబాల సంతోషం ఆధారపడి ఉంది అంటూ కాల్ కట్ చేశారు. ఏంటో ఈ పిచ్చిపిల్ల, దాన్ని ఎలా ఓదార్చాలో నాకు అర్థం కావడం లేదు. నాకు ఎవరు తోడు లేరని బాధపడుతుందే కాని తన జీవితానికి ఒక తోడు ఏర్పడాలి అని ఆలోచన లేకుండా పోయింది. ఈ సమస్యకు పరిష్కారమేమిటో అర్థం కావడం లేదు అని దిగులుగా కూర్చుంది మీనాక్షమ్మ. ఒకరోజు సూపర్ బజార్లో పెళ్ళికొడుకు అవినాష్ కనిపించాడు. అవినాష్ వెంటనే కామాక్షమ్మని గుర్తుపట్టి పలకరించి బాగున్నారా అండి అన్నాడు ఆప్యాయంగా. బాగున్నాము బాబూ. నిన్ను ఇలా చూడటం చాలా సంతోషంగా ఉన్నది. మా ఊరెప్పుడు వచ్చారు అని అడిగింది. నిన్ననే ఫ్రెండు పెళ్ళి ఉంటే వచ్చాను. మిమ్మల్ని కలవాలి అనుకున్నాను. కానీ మీకు ఏమైనా ఇబ్బంది ఏమో అని అన్నాడు సంశాయిస్తూ. అయ్యో, ఇబ్బందేముంది బాబూ. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మన ఇల్లు ఇక్కడికి దగ్గరే. వెళ్దామంటూ అవినాష్ని ఇంటికి తీసుకొచ్చింది. కూర్చో బాబూ, నేను ఇప్పుడే కాఫీ చేసి తీసుకువస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళింది. అవినాష్ ఇల్లంతా ఒకసారి చూశాడు. ఇల్లు చాలా అందంగా అలంకరించి ఉంది. గోడలకు ఎటువైపు చూసినా ప్రియ, మీనాక్షి గారు కలిసి దిగిన ఫోటోలు అందముగా ఉన్నాయి. ప్రియ చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం దిగిన ఫోటోలు అక్కడ తగిలించి పెట్టారు. ఆ ఫ్రేమ్స్ అన్ని చూడగానే చాలా ముచ్చటగా అనిపించాయి. మీనాక్షమ్మ కాఫీ తీసుకొని వచ్చి ఆ ఫోటోల్ని చూస్తున్న అవినాష్తో కాఫీ అందిస్తూ, మా అమ్మాయికి నేనంటే పిచ్చి ప్రేమ. నన్ను వదిలి ఉండాలంటే ఉండలేదు. తండ్రి లేని బిడ్డ అని ఎంతో గారాబంగా ప్రేమగా చూసుకున్నాను. తనకి కూడా నేనంటే అదే ప్రేమ. అందుకే దాన్ని పెళ్లికి ఒప్పించాలంటే చాలా కష్టమైపోతుంది. నన్ను వదిలి వెళ్ళాల్సి వస్తుందేమోనని పెళ్లి చేసుకోడానికి కూడా ఇష్టపడటం లేదు. అందుకే మీ అమ్మగారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నేను సమాధానం చెప్పలేకపోతున్నాను అన్నది దిగులుగా. మీరెందుకు ఆంటీ అంత బాధపడటం? నాకు మీ అమ్మాయి ప్రియ చాలా బాగా నచ్చింది. మీకు అభ్యంతరం లేకపోతే
మీ అమ్మాయితో పాటు మీరు కూడా మా ఇంటికి వచ్చేయండి. మాది చాలా పెద్ద ఫ్యామిలీ. అందరం కలిసే ఉండొచ్చు అన్నాడు అవినాష్. వెంటనే మీనాక్షమ్మ నవ్వుతూ, దూడతో పాటు ఆవును కూడా తీసుకెళ్తావా? అయినా అల్లుడి దగ్గర ఉండకూడదులే బాబూ అన్నది నవ్వుతూ. అదేంటి ఆంటీ అలా అంటారు? మీకున్నది ఒక్క ఆడపిల్ల. మీ అమ్మాయికి నాతో పెళ్లి చేస్తే నేను మీ ఇంటికి అల్లుడునవుతాను. అంటే నేను మీ కుటుంబమే కదా! మీ కూతురితో పాటుగా మీ బాధ్యత చూసుకోవాల్సింది నేనే కదా! నాలో మీరు కొడుకుని చూసుకుంటే అల్లుడు దగ్గర ఉన్నా అనే ఫీలింగ్ మీకు కలగదు. నన్ను మీ కొడుకుగా భావించండి. అయినా ఆవు లేకుండా దూడ పుట్టదు కదా! బంధం బాధ్యత కదా! అన్నాడు. మీనాక్షమ్మ 2 చేతులు పట్టుకొని అవినాష్ చెప్పిన మాటలకి మీనాక్షమ్మ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. ఒక్కగానొక్క కూతుర్ని పెళ్లి చేసుకొని కొడుకుగా బాధ్యతలు స్వీకరిస్తాను అన్న అల్లుడు దొరకడం అదృష్టంగా భావించింది. తలుపు చాటు నుంచి అవినాష్ మాటలు వింటున్న ప్రియ తల్లిని అంత ప్రేమగా చూసుకునేవాడు దొరికినాడని మురిసిపోయింది. అవినాష్తో పెళ్లికి ఒప్పుకుంది. అల్లుడే కొడుకైతే అమ్మాయి ప్రేమంతా అతనికే సొంతం కదా! ఆ ఇంటిలో దీపావళి పండుగ వచ్చింది. కోటి కాంతుల కొత్త వెలుగులు తెచ్చింది.